పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు అంటే 19 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా ఆతిథ్య పాకిస్తాన్ జట్టు ప్రారంభ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడనుంది. ఆతిథ్య దేశం పాకిస్తాన్తో పాటు భారత్ ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మాత్రం అండర్ డాగ్గా బరిలోకి దిగుతున్నాయి. అయితే బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ ముష్ఫికర్ రహీం తన జట్టును తక్కువగా అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే అని చెప్తున్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడుతోందని జోస్యం చెప్పాడు. అంతేకాదు భారత్ ఫైనల్కు వస్తుందని, బంగ్లాదేశ్ టీమిండియాను ఓడిస్తుందని బంగ్లా వెటరన్ కాన్ఫిడెంట్గా చెప్పాడు. అయితే ఈ టోర్నీలో భారత జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తమ మొదటి మ్యాచ్ ఆడుతుంది. స్వదేశంలో జరగనుండడంతో పాకిస్తాన్ ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. భారత్, ఆస్ట్రేలియా జట్లు కూడా టైటిల్ రేస్లో ఉన్నాయి. హైబ్రిడ్ మోడల్లో జరగనున్న ఈ టోర్నీకి పాకిస్తాన్తో పాటు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత జట్టు ఆడే మ్యాచ్లు దుబాయ్లో జరగనుండగా మిగిలిన జట్లు తలపడే మ్యాచ్లు పాకిస్తాన్లో జరగనున్నాయి.